ఇక మొదలెడదామా? నమస్కారం ప్రజలారా. ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టే. సీమరాజా పేరు, సీమరాజా ఫోన్ నెంబరు, సీమరాజా ఊరు, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. సీమరాజా వయసు ఈ కాదురా, నాకు వయసు 40 ఏళ్ళు మహానుభావుడు అంటున్నారు. మరి ఏడన్నా పిల్ల కావాలా, ఏడన్నా పెళ్ళన్నా చేయండి రా. కాదురా, పెళ్లి జరగదు. మన పార్టీలో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నేనైతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మరి ఏందో పెద్ద ఘనత సాధించినట్టు ఎవడో వంగలేక మంగళవారం ఉన్నాడంట. నా పేరు, నా ఊరు, నా ఫోన్ నెంబరు కాదు. నేను పార్టీని అంతర్జాతీయంగా పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. బలోపేతం చేయాలనుకుంటా నేను. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. మీరు లోకల్గా ఉండే నాయకులతో మీరు ఫోన్లు మాట్లాడుకోండిరా. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ. నాకెందుకు ఊరికే ఫోన్ చేయటము? ఏం చంపక్ సేట్ మందిని పరిశాన్ చేస్తున్నట్టు నాకు ఫోన్ చేయాలంటే చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను ఏ తజికిస్తానో, ఏ భూటానో, లేకంటే ఏ నేపాలో ఏంటి బాబన్న ఇంకోసారి ఉన్నారు. నేపాల్ మగపోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఫోన్లు అయితే చేశారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చిన్నారే, నీకే చెప్పేది విను. చెప్పండి చెప్పండి. నువ్వు ఫోన్ నెంబర్ తీసుకున్న పాట అదే విధంగా నా ఊరు ఏదో చెప్పినావు, అదే విధంగా ఏదో మాట్లాడినావు. సరే, నేనేం చెప్తానంటే, ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి నెంబర్లతో ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదరా. నా ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని, నా అడ్రస్ ఇచ్చేవాడిని, వచ్చి కలిసిపోయే అవకాశం కూడా ఉండదు మీకు. నీకే సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా మీరు నాతో ఫోటో దిగొచ్చు. మీరు బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు మాత్రం కనుగోలు తీసుకోరండి, ఎందుకంటే నేను ఆర్థికంగా అంత అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్నో. మాత్రమే కూడా నేను మీకు చెప్తా, దాన్ని ఏమంటారు, మన దేశ రాష్ట్రాలు బయట పెడతా. తప్పు చేస్తే తల తీసేస్తా. ఏమి ఇబ్బంది ఏమి లే, ఫోన్ చేస్తా. ఇదేంటైతే అరే నీ అబ్బా కొన్ని మాట్లాడుతున్నా అంటే ఇంటర్నేషనల్ గా చేసే వాళ్ళు మాట్లాడుతున్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నాయకులతో లోకల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే, మీరు అదే విధంగా ఇంకొక అవకాశం కూడా ఇచ్చిన కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి ఇప్పుడు భయపడా? మీకు ఇన్ని తెలిసినారు, నాకేడా పెళ్ళి అయిందా పెళ్లి కాలేదని కూడా తెలుసుకో ఉంటారు. ఏమన్నా ఒక అమ్మాయిని కూడా చూసి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటు మార్చేయమంటారా? ఇబ్బంది ఏం లేదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవడో పేరు ఎందుకులే, ఎవడు పేరు ఎందుకునే మొత్తానికి బాగానే. నాకు ఇంకొక విషయం ఏంటంటే, మన పార్టీ ఆఫీసులో నా డీటెయిల్స్ ఉంటాయి. నా డీటెయిల్స్ ఏదో ఘనత చరిత్ర సృష్టించి ఒక చరిత్ర మనం సాధించినావా అంటున్నారే. ఒరే, నా ఫోన్ నెంబర్ మీద పెట్టినంత దృష్టి ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. అర్థమైందా? నా అడ్రస్ మీద పెట్టినంత దృష్టి. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? సినాయన్ని ఎవడు చంపినాడో పెట్టునుంటే అన్నకు 11 స్థానాలు వచ్చాయారా? చెప్పండి, మీరే చెప్పండి. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను.
చంపేస్తా. అన్న 175కి 175 గెలిచుండే కదరా. నా మీద పెట్టే అంత శ్రద్ధ గొడ్డల మీద పెట్టుంటేను, ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. లేకంటే అన్నని గెలిపించాలని పెట్టుంటేనో మనకు కనీసం ప్రతిపక్ష హోదా అన్న అవుతుండే కదరా. ఏమిరా శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడుక. రే ఏదో ఘనత సాధించినట్టు వాయమ్మ వాలాయన. నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టే. ఏమి ఇబ్బంది లేదు నాయనా, ఏమి కాదు, ఓడదు. అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు ఓడదు, ఏం ఓడదని చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఎన్నైనా పెట్టుకోండి, మీరు ఏమైనా చేయండి, నేనైతే పోగాలం వచ్చిందని మాట్లాడతాను అర్థం. ఈ మాటలు ఎవరు మాట్లాడే నా ఈ పోరాటం అయితే ఆగదు. సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. నా ఈ పోరాటంలో ఎవరు సహకరిస్తారో వాళ్ళు కింద. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. నికిస్త తమ్ముడా